మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. ప్రపంచంలో సాంకేతికతతో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వార్తల ప్రసారం చేయడంలో కానీ, వార్తలు సేకరించడంలో కానీ ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ మన తొలితరం వారిని మాత్రం మనం మర్చిపోకూడదు. అటువంటి వార్తలు చదవటంలో తొలితరం న్యూస్ రీడర్గా అందరి మనసులు దోచుకున్న మన శాంతి స్వరూప్ గారు మనకి ఇక లేరు అనే వార్త మనకి చేదుగా అనిపించినప్పటికీ ఆయన అప్పట్లో చదివిన వార్తలు ఇంకా మనకు గుర్తుండే ఉన్నాయి. తొలితరం యాంకర్గా, తొలితరం న్యూస్ రీడర్గా ఆయన చేసిన సేవలు ఎంతో అమోఘమైనవి. అప్పటి తొలితరం యాంకర్గా ఉన్న శాంతి స్వరూప్ వార్తలను చదివే సమయంలో ఎన్నో ఆటుపోట్లు కూడా ఎన్నుకున్నారు. అయితే ఇప్పుడు చూస్తే ప్రస్తుతం టెక్నాలజీ మారటంతో రోబో టెక్నాలజీ కూడా వచ్చేసింది. మాయా అనే యాంకర్ ఈ మధ్య తెరపై కనిపించింది. రోబోలు కూడా వార్తలు చదివే పరిస్థితి ఇప్పుడు చోటు చేసుకుంది. అసలు మన యాంకర్గా, న్యూస్ రీడర్గా ఎంతో పేరు తెచ్చుకున్న శాంతి స్వరూప్ గారి గురించి భీమవరంలో ఏమనుకుంటున్నారు, ఆయన మరణం తీరని లోటైనప్పటికీ ఆయన అభిమానులు ఏమంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ముందు ప్రముఖ సంఘ సేవకులు రంగసాయి గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు శాంతి స్వరూప్ గారు ఆయన ఆసుపత్రిలో అకాల మరణం చెందారు. మీకు తెలుసునే ఉంటుంది, ఆయన న్యూస్ యాంకర్గా ఎంతకాలం పనిచేశారు, అవన్నీ కూడా మీరు ఒకసారి మా సుమన్ ప్రేక్షకులు. శాంతి స్వరూప్ గారి మరణం చాలా విచారకరం. ఎందుకంటే తొలితరం దూరదర్శన్ ఛానల్ ద్వారా న్యూస్ రీడర్గా ఒక అద్భుత సృష్టిని సృష్టించారు. ఆయన వార్తలు వరవడి చూస్తుంటే చిన్నపిల్లలు సైతం కూడా ఆ టీవీ దగ్గర కూర్చుని అతుక్కుపోయిన సంఘటనలు కోకోలలో. అయితే ఇవాళ ఈ పత్రికా రంగం, మీడియా రంగం అన్నీ కూడా కత్తిమీద సాము లాంటి విషయాలు ఉన్నాయి. శాంతి స్వరూపు ఆయనకి తల్లిదండ్రులు ఎందుకు పేరు పెట్టారో తెలియదు, కానీ ఆయన ఫేసు శాంతి, స్వరూపం కూడా శాంతిగా ఉంటుందయింది. అందుకని ఎటువంటి ఆటుపోట్లు ఉన్నా కానీ ఆయన ఒక అద్భుతంగా సమస్యను పరిష్కరించుకుని ఛానల్కి ఎటువంటి అవకాశం రాకుండా చేసినటువంటి మహోన్నత వ్యక్తి శాంతి స్వరూప్ మరణం నాకు చాలా దిగ్భ్రాంతి చెందించింది. కానీ ఇవాళ కూడా శాంతి స్వరూపుని ఆదర్శంగా తీసుకుని న్యూస్ ఛానల్ వారు తగ్గ న్యూస్ రీడర్స్ వారిని అనుసరించి మరి ఛానల్స్ గౌరవం నిలబెట్టాలని చెప్పేసి శాంతి స్వరూప్ మరణానికి నేను సంతాపం తెలియజేస్తాను. 10వ తరగతి చదివేటప్పుడు 1984-85 ప్రాంతంలో దూరదర్శన్ వార్తలు అంటే చాలా అది ఒకటే వార్తలు వచ్చేవి. అప్పుడు చూడటం ప్రారంభించాను. ఆ రోజుల్లో శాంతి స్వరూప్ గారు అప్పుడే న్యూస్ యాంకర్. నిజంగా నేను ఇప్పుడు జర్నలిస్ట్ని, కానీ ఆ భాష చక్కటి భాషతో ఆయన చాలా నెమ్మదిగా మంచి తెలుగు అచ్చు తప్పులు లేకుండా వార్తలు చదవటం అంటే నిజంగా చాలా వినేవాళ్ళకి, అంటే చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వారికి కూడా అర్థమయ్యేలాగా చక్కటి తెలుగులో ఆ రోజుల్లో ప్రారంభించారు. ఇప్పటి యాంకర్లో రకరకాల ఫీలింగ్స్ పెట్టి వాళ్ళ ఆంగ్ల పదాలు వాడేసి చేస్తున్నారు, కానీ ఆ రోజుల్లో ఆయన అలా చాలా ఏళ్ళు చూసాం. తర్వాత శాటిలైట్ ఛానల్ వచ్చే వరకు దూరదర్శన్దే హవా. ఆ రోజు న్యూస్ అంత బాగా చదివారు. నిజంగా జర్నలిజంలో ఇలా న్యూస్ యాంకర్లు కానీ, ఆయన భాషా శైలిని కానీ, ఆయన నెమ్మదితనాన్ని వాళ్ళు ఇప్పుడు చదివితే చాలా నిజంగా మంచి పేరు వస్తుంది. అట్లాంటి యాంకర్లు చాలా అరుదుగా ఉంటారు. అయితే మీరు గమనించారో లేదో, ఇప్పటి వార్తలకి అప్పటి వార్తలకి కూడా చాలా వ్యత్యాసం ఉంది. అయితే అప్పుడు శాంతి స్వరూప్ గారు చదివే వార్తల సమయంలో అది విషాదమైతే ఒక రకంగా, అలాగే అది ఒక ఆనందకరమైన వార్త అయితే మరో రకంగా ఉండేదంటారా? ఇప్పుడు అది కూడా అబ్జర్వ్ చేశాను నేను. మీరు అడిగితేనే ఆ రోజుల్లో విషాదం ఉంటే చాలా నెమ్మదిగా కాస్త ఫీలింగ్స్ కూడా అలాగా విషాదం అనేది పెట్టేవారు. అలాగే ఒక భయంకరమైన ప్రమాదాలను కూడా కొద్దిగా ఆందోళన ఫీలింగ్ తోటి చాలా జాగ్రత్తగా, అంటే అది కూడా ఆ ఫీలింగు ప్లస్ ఆ భాషలో ఆ చిన్న మార్పులు చేసి భయానక వార్తలు కానీ, ఆనందకరమైన వార్తలు కానీ, విషాదాన్ని కూడా అలా స్పష్టంగా చెప్పేవారు. ఈ రోజుల్లో అది ఇంకా ఇప్పుడు యాంకర్లు అంత తీవ్రంగా చెప్పలేకపోతున్నారు, కాబట్టి అట్లాంటి యాంకర్లు అరుదైనవారు. ఈరోజు మన డిజిటల్ మీడియాలో వార్తలు అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు శాంతి స్వరూప్ గారు. దూరదర్శన్ ప్రారంభకాలం నుంచి మరి వార్తలు చదువుతూ పాత తరం వాళ్ళకి, కొత్త తరం వాళ్ళకి కూడా అందరికీ సుపరిచితులైన వ్యక్తి శాంతి స్వరూప్ గారు. ఆయన వాయిస్ కూడా చాలా మృదు స్వభావంతో అందరినీ ఆకట్టుకునేలాగా ఉంటుంది. ఎక్కడున్నా ఆయన వాయిస్ని గుర్తుపట్టే విధంగా మరి చాలా చక్కటి కంఠంతో మరి ఎంతో కాలం దూరదర్శన్లో మరి న్యూస్ రీడర్గా పనిచేసి ఆ న్యూస్ రీడర్
అనే ఒక జాబ్కి మంచి కళ తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తి ఈరోజు మరి కాలం చేయటం చాలా బాధాకరమైన విషయం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బట్టిపూడి శ్రీనివాసరావు. మా ఫాదర్ జర్నలిస్ట్ చేసేవారు. స్వామిస్వరూప్ గారి గురించి మాటలు వింటూ మేము జర్నలిజం కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఆయన మాటలు ఉచ్చారణ అన్నీ కూడా చాలా బాగుండేవి. ఈ తరం వాళ్ళు చాలా నేర్చుకోవాలనేది ఎంతైనా ఉంది. స్వామిస్వరూప్ గారి మాటలు మా ఇంట్లో మా ఫాదర్ వాళ్ళు జర్నలిజం వల్ల ఈ తెలుగు నేర్చుకోవడం పిల్లలకి అందరూ నేర్చుకుంటారని చెప్పడంలో ఆయన మాకు అలవాటు అయ్యింది. ఆయన స్వామిస్వరూప్ గారి భాష కానీ ఉచ్చారణ కానీ చెప్పడం కూడా చాలా బాగుండేది. ఆయన ఈ సందర్భం ఇలాగా మేము తలుచుకుంటూ చాలా బాధపడుతూ దాన్ని విచారణ చేస్తాం. ఇంచుమించు 4 దశాబ్దాల పాటు సుదీర్ఘంగా దూరదర్శన్లో న్యూస్ రీడర్గా యాంకర్గా పనిచేసిన శాంతి స్వరూప్ గారు లేకపోవడం నిజంగా విచారకరం. ఆయనకి ఎంతో మంది అభిమానులు. ఉదయం లేవగానే వచ్చే వార్తలు శాంతి స్వరూప్ గారు చదివే ఉచ్చారణ చూసి ఆకర్షితులైన చాలా మంది ఉన్నారు. ఆయన బాటలో చాలా మంది న్యూస్ రీడర్లు కావచ్చు, యాంకర్లు కావచ్చు ఇప్పటికీ నడుస్తున్నారంటే అతిశయోక్తి కాదు. రాబోయే రోజుల్లో కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని మనం కూడా కోరుకున్నాం. ఇది తాజా పరిస్థితి. మరి ఎపిసోడ్తో నేను ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.